అటువంటి ట్విస్ట్ అటువంటి కసరత్తు ఏమన్నా కనిపించినాయా? నార్మల్గా జనరల్గా లిస్ట్ అలా తెచ్చి ముందెట్టేశారా? ఏం లేదు, అంత పెద్ద భారీ కసరత్తు ఏం లేదు. చంద్రబాబు గారి నోట్లో జరిగింది భారీ కసరత్తు. ఆయన చెప్పిన హయ్యెస్ట్ కసరత్తు ఏంటంటే ఐవీఆర్ఎస్ది చేశారు, వాళ్ళు ఇచ్చారు, ఇదిగోండి ఇన్ని వేల మంది నొక్కారు కాబట్టి దాని ప్రకారం వీళ్ళకి వచ్చిందండి అని చెప్పారు. అది అమలు చేయడమే ఆయన చేసిన అతిపెద్ద కసరత్తు. మిగతాది చెప్పాను కదా, ఎవడో సర్వే రిపోర్ట్ ఏదో చెప్పుకుంటారు, ఆ సర్వే రిపోర్ట్ ఏంటి చిన్నబాబు ఏది కోరుకుంటే ఆ పేర్లు చెప్పుకుంటారు. అబద్ధానికి ఐవీఆర్ఎస్ ఎందుకు, సర్వేలు చేయడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అంటే అవుట్పుట్ కనిపించాలి కదా. ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన లిస్టులో కనిపించినాయి, ఎక్కడికెక్కడ చాలా చోట్ల తెగించి ఇక్కడ ఈ అభ్యర్థిని పెట్టారు, ఓసీ ప్లేస్లో, కమ్మ ప్లేస్లో, బీసీని, రెడ్డి ప్లేస్ అని అనుకున్నా. ఇందులో అటువంటి మార్పులు ఏం కనిపించలేదు. కూడా తెగించినట్టే కదా, జనసేనకి తక్కువ ఇచ్చి అది భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి కష్టపడి తన వాళ్ళకి సీట్లు ఇచ్చుకోవడం అంటే తెగించినట్టే కదా. అందులో కొన్ని చోట్ల అప్పటికే అసంతృప్తులైనా కూడా 23 మంది కొత్త వాళ్ళకి ఇవ్వడం అంటే తెగించినట్ట తమ్ముళ్ళని బొజ్జగించినట్ట తెగించినట్టు 23 మందికి ఇవ్వడం అంటే ఆషామాషయం కాదు. కొత్త వాళ్ళకి 23 మంది కొత్త వాళ్ళకి ఇచ్చారంటే ఆషామాషయం కాదు, తెగించినట్టే. అంటే జనసేనకి 24 ఇవ్వడం అనేది ఒక రకంగా తెలుగు తమ్ముళ్ళని కూల్ చేసినట్ట. తెలుగుదేశం వాళ్ళకి ఆ 24 ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. అంటే మనకి 50-60 అనుకున్నారు కదా, దాంతో తెలుగుదేశం వాళ్ళకి 24 కూడా ఇష్టం లేదు ఇవ్వడం. అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలన్నటువంటి రూట్లోనే ఉన్నారు. ఇప్పుడు అది వాళ్ళ లెక్క ఉంటది. ఇక్కడ బేసిక్ గా జనసేన వాళ్ళకి అసంతృప్తి ఉంటదని తెలిసినా కూడా తెగించి ఇచ్చినట్టే కదా. అది పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి.